ఈరోజు మనం ముగ్ధా షోరూమ్ నుంచి దిల్ రాజు ఆఫీస్కి దారి, అదేవిధంగా మైత్రి మూవీస్ పుష్ప 2 సినిమా నిర్మాత ఇంటికి దారి ఎటో అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తున్నామంటే దిల్ రాజు ఆఫీస్ ఎక్కడుందో అటువైపుకి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇండియన్ బ్యాంక్ నుంచి మనం ముందుకు వెళ్తే కనుక దిల్ రాజు ఆఫీస్ వస్తుంది. దిల్ రాజు ఆఫీస్ సైడ్కి వెళ్ళేసి ముందుకెళ్దాం. ఇది వచ్చే ఎంపీ పాటిల్, బీజేపీ పార్లమెంట్ సభ్యులు పాటిల్ ఇల్లు అన్నమాట. ఇది మనం ఈ రోడ్లో కనుక సాగర్ సొసైటీలో ముందుకు వెళ్ళిపోతే దిల్ రాజు ఆఫీస్తో పాటు మనకి మ్యాంగో స్టూడియోస్కి వెళ్తాను. ఇదే అనమాట. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకి ఫిల్మ్ స్టూడియోస్ ఉంటాయి. అదేవిధంగా సినిమా ఆఫీసులు, స్టూడియోలు ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ దిల్ రాజు ఆఫీస్ అనేది ప్రధానమైన ఆఫీస్ అన్నమాట. దిల్ రాజు ఆఫీస్ దాటి ముందుకు వెళ్ళగానే మనకి మ్యాంగో ఆఫీస్ ఉంటుంది. మ్యాంగో స్టూడియో అంటే అందరికీ తెలిసిందే, మ్యాంగో వీడియోస్ అని చెప్పేసి వస్తున్నాయి కదా యూట్యూబ్లో, సినిమాలు కానీ లేదంటే కనుక షార్ట్ స్టోరీస్ అని, వాటి అన్నిటికి కూడాను మ్యాంగోస్ వీడియోస్లో మనం ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. ఇక్కడ ఒక హౌస్, దాన్ని ఏమంటాం, మన పిల్లల స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది, బచ్పన్ స్కూల్. దిల్ రాజు ఆఫీస్ అంటే మనం యాక్చువల్గా అనుకుంటాం చాలా పెద్ద ఆఫీస్ అనుకుంటాము, కానీ ఆయనకి బాగా కలిసి వచ్చినటువంటి ఆఫీస్ అంటే ఇది. దిల్ రాజు ఆఫీస్ మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇదే ఆఫీస్లో ఉంటుంది. ఇది ఈ వైట్ కలర్ బిల్డింగే దిల్ రాజు ఆఫీస్. ఇది దిల్ రాజు ఆఫీస్. దిల్ రాజు అమృతం సినిమా ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టేసి ఒక్కో సినిమాని హిట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది స్కూల్, బచ్పన్ స్కూల్ అని చెప్పేసి పిల్లల ప్లే స్కూల్ అనమాట. ప్లే స్కూల్ అనే కాదు, 1 to 5th వరకు ఉంటుంది. మంచి ఆఫీస్ అనమాట ఇది. ఇలా ముందుకెళ్ళేసి మనం లెఫ్ట్ టర్న్ తిరిగితే కనుక మనకి మ్యాంగో స్టూడియోస్ వస్తుంది. మనం ఈ మ్యాంగో స్టూడియోస్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇండ్లు ఎలా ఉంటుంది అంటే, మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకు టక్కున గుర్తొస్తుంది. ఇప్పుడు ఏంటంటే పుష్ప మొదటి పార్ట్ భారీ హిట్ అవడంతో భారీ లాభాలు వచ్చినాయి. ఇప్పుడు అదే పుష్ప ప్రొడ్యూస్ చేశారు సుకుమార్ డైరెక్షన్లో. ఆ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. వరల్డ్ లెవెల్లో కూడా నా సినిమా మంచి విజయం సాధించింది అనమాట. ఇప్పటికే దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసినట్టు కూడా మనకి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది మ్యాంగో ఆఫీస్ అనమాట. ఎక్కడైతే మనకి ఇవన్నీ ఉన్నాయో ఇది మ్యాంగో ఆఫీస్ రూట్. సిఫీ ఆఫీస్ ఇది. ఈ సిఫీ మ్యాంగో మూవీస్ సిఫీ ఆఫీస్ మీదుగా మనం ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది.
మాక్ సైజ్ సూపర్ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఒక లెఫ్ట్ గల్లీ వస్తుంది. లెఫ్ట్ గల్లీ నుంచి లోపల పోతే మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి ఒక రూట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏ గల్లీ చూసుకున్నా కానీ అసలు ఇదొక లోకం. ఇప్పుడు నుండి ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూడాను అద్భుత అనే విధంగా ఉంటుంది. ఏ బిల్డింగ్ ప్రతి ఇల్లు కూడాను ఒక విద్య అన్నమాట. మనం దిల్ రాజు ఆఫీస్ దాటి ముందుకు వచ్చేసి మ్యాంగో మూవీస్ గల్లీలో నుంచి మనం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే పుష్ప 2 హిట్ అయిన తర్వాత అసలు నిర్మాతలు ఇల్లు ఎలా ఉంటుందని తెలుసుకోవాలనేది చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఏరియాలన్నీ కూడా. చక్కని చెట్లు, చల్లని వాతావరణం. మనం అప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు ఏమని, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించనని. ఇక్కడ ఈ ఏరియాని చూస్తుంటే కనుక మనకి ఆ మాటలే గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఈ సాగర్ సొసైటీలో ఎక్కడ చూసినా కానీ రోడ్డుకి అన్ని వైపులా కూడాను మనకి తప్పనిసరిగా చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చెట్లు లేకుండా ఇది ఏది కూడా ఉండదు అనమాట మనకి అంతా. ఐస్ క్రీమ్ ఇంక ఇదే రోడ్లోనే మనకి కళ్యాణ్ రామ్ ఇల్లు కూడా ఉంది. బట్ కళ్యాణ్ రామ్ ఇల్లు అనేది ఇంకొక రోజు చేద్దాము. ఎందుకంటే మనం ఈరోజు చేయాలనుకుంటుంది, మనం ఈరోజు చేస్తున్నటువంటి టూర్ వేరు కాబట్టి కళ్యాణ్ రామ్ ఇల్లు ఇంకొక రోజు చేద్దాం. ఈరోజు మనం చేస్తుంది ఏంటి అంటే కేవలం మైత్రి మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు ఆఫీస్. ఇందాక మనం అక్కడ దిల్ రాజు ఆఫీస్ చూసాం కదా. ఇప్పుడు ఆ రోడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చూడండి అసలు ఇల్లు చూడండి, ఏ ఇల్లు చూసినా దేనికి అసలు సపరేట్గా ఎంత అద్భుతంగా ఉంటుందో. కిరాక్గా ఉంది కదా, అసలు మామూలుగా లేవు అసలు ఇక్కడ ఇల్లు మాత్రం. ఇన్ఫినిట్ స్టూడియో అంట ఇది. ఇన్ఫినిట్ స్టూడియో అంటే ఇక్కడ ఏముంది, దీంట్లో సర్వీసెస్ వి ఆఫర్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. అంటే ప్రస్తుత తరానికి అవసరమైనటువంటి ఫ్యాషన్ ఫోటోగ్రఫీని అన్ని పోర్ట్ఫోలియోస్ని, కమర్షియల్, మ్యాట్రిమోనియల్, వెడ్డింగ్, మ్యాటర్నిటీ, బేబీ షూట్స్, న్యూ బోర్న్, ఇవన్నిటి కూడా ఇక్కడ షూట్ చేస్తారంట. బాగుంది కదా, బాగుండకే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అంతా కూడాను. మనం ఇదే రూట్లో మరొక 5 నిమిషాలు నడిస్తే మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ హౌస్ అనేది కనిపిస్తుంది. ఇది చిన్న రూటే కానీ ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది బాగా ఎక్కువ. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడాను ఎక్కువగా తిరిగే ఏరియా అనమాట. అంటే ఇటు మొన్న మనం చేసాం, ఎక్కడి నుంచి సాగర్ సొసైటీ నుంచి కృష్ణానగర్ డౌన్కి పోయే రూట్ ఒకటి మనం చేసాం కదా, ఆ రూట్ అనమాట ఇది. ఈ రూట్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ సాఫ్ట్ అంట, సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీసు. చూడండి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్గా అప్పెక్కేసి మనం అక్కడి నుంచి రైట్ తీసుకుంటే కనుక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యొక్క ఇంటికి అనేది వెళ్ళిపోతాం. ఈ రూట్లో మనకి ఈ రూట్లోనే పుష్ప ప్రొడ్యూసర్స్ యొక్క ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఒక్క 2 నిమిషాలు ఇటువైపు నడిస్తే కనుక మనకి ఆ ఇంటికి చేరుకుంటాం. 400 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్ల పైగా కలెక్ట్ చేసిందంట. కిరాక్ కదా అసలు. బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందంట సినిమాలో మాత్రం. ఎంతైనా లెక్కల మాస్టర్ సినిమా కదా, లెక్కల మాస్టర్ ఒక్కసారి లెక్కలేసి ఆ సినిమా తీశాడంటే అది ఏ స్థాయిలో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది అక్కడ మనకి స్లో డౌన్ అని చెప్పేసి ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది.
గో స్లో అని చెప్పేసి ఒక సైన్ బోర్డ్. ఆ సైన్ బోర్డ్ కనిపించిన దానికి లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ సందులోంచి వెళ్ళిపోతే మనం నేరుగా ఎదురుగానే మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యొక్క ఇల్లు కనిపిస్తుంది. ఇదిగో ఆ ఎదురుగా కనిపించేదే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇల్లు. గేట్ కనిపిస్తుంది, బ్రౌన్ కలర్ గేట్. ఆ బ్రౌన్ కలర్ గేట్ కనిపించే ఇల్లే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి. ద గ్రేట్ డైరెక్టర్, మైత్రి మూవీ మేకర్స్ హౌస్.